నమస్కారం న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గవర్నర్ నిర్ణయం చారిత్రాత్మక తప్పిదమంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహం అమరావతి కోసం పోరాటం చేస్తామని స్పష్టం పాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పట్ల వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ హర్షం అన్ని ప్రాంతాల అభివృద్ధి సీఎం లక్ష్యమని వెల్లడి బీజేపీ నేత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు పాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పట్ల వైసీపీ నాయకులు సంబరాలు అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేత దేవినేని అవినాష్ హర్షం ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ పరిపాలనా వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదమని రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్ష నేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఏపీ పరిపాలనా వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడంపై చంద్రబాబు చీకటి రోజుగా వ్యాఖ్యానించారు వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ నిర్ణయం చారిత్రాత్మక తప్పిదమని రాజ్యాంగ వ్యతిరేకమని విభజన చట్టానికి వ్యతిరేకమని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు రాష్ట్ర ప్రజలకు ఇది చీకటి రోజని వ్యాఖ్యానించారు హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో ఆన్లైన్లో మాట్లాడారు ప్రజలు కరోనాతో బాధపడుతున్న పరిస్థితుల్లో చిచ్చు పెట్టారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు అమరావతి ఆంధ్రుల కళ అని 29,000 మంది రైతులు 34 ఎకరాల భూమిని ఇచ్చారని గుర్తు చేశారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అన్నారు ప్రభుత్వం పైసా ఖర్చు పెట్టనక్కర్లేదు ఇలాంటి రాజధానిని చిన్నాభిన్నం చేశారని ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వ్యవహారంలో చివరికి రాజ్యాంగం చట్టం గెలిచి న్యాయం జరిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు గవర్నర్ నిర్ణయం చారిత్రాత్మక తప్పిదమని రాజ్యాంగ విరుద్ధమని విభజన చట్టానికి వ్యతిరేకమని పేర్కొన్నారు ఈరోజు గవర్నర్ చేసిన నిర్ణయం ఒక చారిత్రక తప్పిదం ఇది రాజ్యాంగ వ్యతిరేకం అదేవిధంగా బైఫర్కేషన్ చట్టానికి కూడా ఇది వ్యతిరేకం అలాంటి నిర్ణయం తీసుకుని ఈరోజు రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు ఇది చాలా బాధేస్తుంది ఆవేదన కలుగుతుంది అమరావతి ఆంధ్రుల కళ ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ ఆ రోజు పోయిన తర్వాత మేము కూడా ఒక రాజధాని కట్టుకోవాలి మా పిల్లలు కూడా భవిష్యత్తు ఉండాలి మా పిల్లల భవిష్యత్తు కోసం మేము కూడా రాజధాని కట్టుకోవాలని ఒక ఆకాంక్ష బలంగా ఉన్నప్పుడు అమరావతి పుట్టుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క స్వప్నాన్ని కానీ ప్రజల ఆలోచనని మొత్తం సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు 230 రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు కొంతమంది చనిపోయారు గుండెపోటుతో చనిపోయారు ఆడపిల్లలు అవమానం పాలయ్యారు దేనికోసం నేను అడుగుతున్నా వాళ్ళు చేసేది తప్పేంటని అడుగుతున్నా ఎందుకు ఇంత దారుణంగా నీచంగా ఎందుకు ప్రవర్తించారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది పాలనా వికేంద్రీకరణ బిల్లులపై గవర్నర్ నిర్ణయం హర్షణీయమని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ హర్షం వ్యక్తం చేశారు 3 రాజధానుల బిల్లు ఆమోదాన్ని అందరం స్వాగతిస్తున్నామన్నారు ఎస్టేట్ కోసం చంద్రబాబు ఆలోచన చేస్తే అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తెలిపారు పాలనా వికేంద్రీకరణ బిల్లులపై గవర్నర్ నిర్ణయం హర్షణీయమని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 3 రాజధానుల బిల్లు ఆమోదాన్ని అందరూ స్వాగతిస్తున్నారన్నారు ఒకే ప్రాంతం కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని తెలిపారు సీఎం జగన్ ముందు చూపు వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు విశాఖపట్నంలో అన్ని రకాల వనరులు ఉన్నాయని ఉన్నతమైన రాజధానిగా విశాఖ అవతరించబోతోందన్నారు దురాలోచనలతో చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని రాజకీయాల్లో ఉండే నైతిక హక్కు ఆయన కోల్పోయారని విమర్శించారు
రియల్ ఎస్టేట్ కోసం చంద్రబాబు ఆలోచన చేస్తే అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానీకం తరపున విశాఖపట్నం వాసిగా విశాఖపట్నం నుంచి శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర ప్రజానీకం తరపున విశాఖపట్నం ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ సందర్భంగా విశాఖపట్నం ప్రాంత ప్రజానీకం, విశాఖపట్నం ప్రాంత ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల ప్రజానికాన్ని స్వాగతం పలుకుతా ఉంది విశాఖపట్నం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి మా విశాఖపట్నం ఈ రోజు నుంచి మనందరి విశాఖపట్నంగా అవతరించినటువంటి సందర్భంలో ఇప్పటి వరకు ఎంతో మందిని స్వాగతించినటువంటి విశాఖపట్నం ఈ రోజు రాష్ట్రాన్ని స్వాగతిస్తా ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా, ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ఆలోచన ద్వారా బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి చెందారు. నెల రోజుల క్రిందట ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలటంతో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భాజపా నేత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కరోనాతో చికిత్స పొందుతున్న ఆయన విజయవాడలో శనివారం తుది శ్వాస విడిచారు. మాణిక్యాలరావు వయసు 59 ఏళ్లు. కరోనా బారిన పడి మాణిక్యాలరావు 20 రోజుల క్రితం ఏలూరు కోవిడ్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం క్రితమే విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు విడిచారు. తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మాణిక్యాలరావు 2014-2018 మధ్యకాలంలో చంద్రబాబు కేబినెట్లో ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన బీజేపీ పార్టీకి విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. మాణిక్యాలరావు మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఈరోజు మాజీ మంత్రివర్యులు పైడికొండల మాణిక్యాలరావు గారు మా మధ్య లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో 4 దశాబ్దాల పాటు కీలక నేతగా పనిచేసినటువంటి ఒక నికాసైనటువంటి నిబద్ధత కలిగినటువంటి నేతను ఒక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒక శిఖరాన్ని కోల్పోయింది. ఈరోజు మా మధ్య మాణిక్యాలరావు గారు లేరని ఊహించుకోలేకపోతున్నాం. రాష్ట్రంలో కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఈ విషయాన్ని విన్న వెంటనే శోకాక్త హృదయాల్లోకి వెళ్ళిపోయారు. నేడు ఒక నేతను ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కోల్పోవడం మేమెవ్వరం కూడా పూడ్చలేనటువంటిది. రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి తీరని లోటు. ఈరోజు మాణిక్యాలరావు గారికి నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా విజయవాడ నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కృష్ణలంకలో దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రజలంతా సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అమరావతిని చంపేశామంటూ చంద్రబాబు అనుకో వ్యాఖ్యలు చేయటం దుర్మార్గమన్నారు. అసెంబ్లీలో చెప్పిన విధంగా సీఎం జగన్ అమరావతిని అభివృద్ధి చేస్తారని ప్రజలంతా విశ్వసిస్తున్నారని అవినాష్ పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వాళ్ళందరూ గారా రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని విధాలుగా అడ్డంకులు చెప్తూ ఈరోజు నిన్న గవర్నర్ గారు ఏదైతే ఈ యొక్క పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఈరోజు గవర్నర్ గారు నిన్న ఆమోదం తెలిపారో దానికి ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మేము అందరం గారు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయంతో, ఒక మంచి ఆలోచనతో అభివృద్ధి కానివ్వండి, పరిపాలన కానివ్వండి, వికేంద్రీకరణ జరిగితే అందరికీ సమానమైన అభివృద్ధి జరుగుతుంది, ప్రతి ఒక్కరి గారు మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పిన విధంగా ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పని అమరావతిలో శాసన రాజధానిగా, అదేవిధంగా వైజాగ్లో పరిపాలన రాజధానిగా, అదేవిధంగా కర్నూలులో జ్యుడిషియల్ రాజధానిగా, క్యాపిటల్గా అనౌన్స్ చేస్తాం జరిగిందని సందర్భంగా చెప్పుతున్నాం. పాలనా వికేంద్రీకరణ బిల్లుపై గవర్నర్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని కాంగ్రెస్ నేత నరహరిశెట్టి నరసింహారావు విమర్శించారు. అమరావతిపై న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పాలనా వికేంద్రీకరణ బిల్లుపై గవర్నర్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ శనివారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఏఐసిసి మెంబర్ నరహరిశెట్టి నరసింహారావు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. రాజధానిని 3 ముక్కలు చేయటం రాష్ట్ర ప్రజలకు ఎవరికీ ఇష్టం లేదని, ఒక్క జగన్కు మాత్రమే ఇష్టమన్నారు. ప్రభుత్వం దొడ్డిదారిన గవర్నర్ చేత ఆమోదం చేయించిందని ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోందని, దీనిపై న్యాయ పోరాటం చేసి విజయం సాధిస్తామని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి రాజ్యాంగాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక చీకటి ఒప్పందం చేసుకుని అందులో భాగంగా ఆనాడు సెంట్రల్ క్యాబినెట్ సమావేశం చేసి ఆ సమావేశంలో తీర్మానం చేశారు. పునర్వ్యవస్థీకరణ చట్టం, ఆంధ్ర రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి, ఒకే రాష్ట్రంగా ఉండాలి. హైకోర్టు కూడా ఎక్కడైతే రాజధాని ఉంటుందో అక్కడే ఉండాలనేటటువంటి ఆనాడు పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టినటువంటి విధి విధానాలు, ఆ విధి విధానాలని ఆనాడు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. 33,000 ఎకరాలని ఆమోదం తెలిపినప్పుడు కూడా ఆయన స్వాగతించాడు. సరిపోతున్న భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాజధానికి చెప్పినటువంటి వ్యక్తి, నేను మాట తప్పినటువంటి వ్యక్తి తాను అధికారంలోకి వచ్చినటువంటి 14 నెలల్లో కూడా ఈ రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పాలు చేశాడు. ఏదైతే 5 కోట్ల మంది యొక్క మనోరథం ఉందో అమరావతి రాజధాని ఇవాళ అఫీషియల్ గెజిట్లో కూడా పెట్టడం జరిగింది. ఇవాళ భారతదేశ మ్యాప్లో కూడా అమరావతి రాజధాని అనేటటువంటి మనకి ఆంధ్ర రాష్ట్ర రాజధానిలో అది ఎంబ్లం చూపించింది మనకు కూడా. ఆ పరిస్థితుల్లో ఇవాళ సెలెక్ట్ కమిటీ కట్టి శాసనసభలో ఉండగానే, శాసనమండలిలో ఉండగానే దాని రిపోర్ట్ రాకముందేనే, న్యాయస్థానాలు ఉన్నటువంటి కేసులో ఉన్నటువంటి కోర్టు తీర్పులు రాకముందుగానే ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయం తీసుకుని ఆయనకి పూర్తిగా నాలెడ్జ్ లేనటువంటి పరిస్థితుల్లో ఎవరు గవర్నర్ గారికి ఆయనకి వాళ్ళ ఆమోద ముద్ర జరిగిన సిఆర్టీఏ బిల్లు మీద, 3 రాజధానుల బిల్లు మీద రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఇష్టానుసారం 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టడం, దానిపై గవర్నర్ సంతకం చేయటం పట్ల మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. కరోనా వలన ఓ పక్క రాష్ట్ర ప్రజలు ఆందోళనకు గురవుతున్న తరుణంలో ఇటువంటి తుగ్లక్ చర్యలు తీసుకోవటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం తెదేపా పార్టీ కార్యాలయం వద్ద అమరావతి రాజధాని కొనసాగించాలని కోరుతూ మండలి కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఇష్టానుసారం 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టడం, దానిపై గవర్నర్ సంతకం చేయటం పట్ల అసహనం వ్యక్తం చేశారు.
ఆనాడు శాసనసభలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అమరావతి రాజధానికి అనుకూలంగా ప్రకటన చేసి ఈ రోజున చట్టవిరుద్ధంగా 3 రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చి అమరావతి రైతుల పొట్టకొట్టి ఇటువంటి నిర్ణయం తీసుకోవటం అన్యాయమన్నారు. గత 220 రోజులుగా రాజధాని అమరావతి కొనసాగించాలని ఆందోళన చేస్తున్న రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోని ముఖ్యమంత్రి అకస్మాత్తుగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ తరలించాలని, న్యాయ రాజధానిని కర్నూలుకు తరలించాలని తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కరోనా వలన ఓ పక్క రాష్ట్ర ప్రజలు ఆందోళనకు గురవుతున్న తరుణంలో ఇటువంటి తుగ్లక్ చర్యలు తీసుకోవటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెన్షన్ 250 రూపాయలు పెంచావా? 3000 పెన్షన్ ఎగ్గొట్టావు కదా, 250 ఆర్భాటం చేసావు కదా మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం వచ్చింది కదా, 250 రూపాయలు పెంచావా? ఎన్నికల ముందు ఈ వసంత కృష్ణప్రసాద్ ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికాడు. ఏమని? రాజీనామా చేస్తాను, రాజధాని తరలిస్తే వెళ్ళిపోతే మార్చే ఆలోచన వస్తే అని. మరి వాళ్ళ తోక ముడిసి ఉత్తర కుమార్ ప్రగల్భాలు దేనికయ్యా? చేతగాని అసమర్థులు ఎందుకు మాట్లాడాలి మీరు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట శిరోధార్యం అంట. ఆ ఏడుపేద ఆ రోజు ఆడవచ్చు కదా, ఎందుకు ఉత్తర కుమార్ ప్రగల్భాలు? ఎందుకు చేతగాని మాటలు? కాబట్టి నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను, ఇవాళ ఈ 2 బిల్లులు కూడా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ఇవి న్యాయ సమీక్షకి నిలబడవు. ఏదైతే 3వ వారంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ సంబంధిత అధికారులకు తెలియజేసి ఎన్నికలను వాయిదా వేస్తే మూర్ఖంగా మొండిగా ఆర్డినెన్స్ తెచ్చి కొత్త ఎన్నికల కమిషన్ తెచ్చి మీరు ఇష్టారాజ్యంగా హైకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టుకు వెళ్ళి ధర్మాసనం చెప్పిన తర్వాత కూడా 3 సార్లు సుప్రీంకోర్టుకు వెళ్ళి మొట్టికాయ ఎంచుకున్నారు. సిఆర్డీఏ బిల్లు రద్దు చేసిన పాలన వికేంద్రీకరణకు గవర్నర్ ఆమోదం టీడీపీ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నర్ త్రికరణ బిల్లుపై ఆమోదం తెలపడం దురదృష్టకరమన్నారు. రాజకీయ పక్షాలతో పాటు అమరావతి రైతులు ఆమోదం వద్దని విజ్ఞప్తి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. మరి గవర్నర్కు ఏ న్యాయ సలహా కోవిదుడు సలహా ఇచ్చారో గానీ ఆ బిల్లుకు ఆమోదం తెలిపి అమరావతి రాజధానిని దహనం చేశారని విమర్శించారు. చారిత్రాత్మక తప్పిదం చేశారని, దీనిపై తెలుగుదేశం పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని టీడీపీ నేత నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. మూడు వారాలుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఎంతోమంది రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలు, మేధావులు, జేఏసీ, అమరావతి పరిరక్షణ సమితి అందరూ కూడా ఈ రాష్ట్ర గవర్నర్ గారికి విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ దగ్గరికి పంపించినటువంటి బిల్లులో రాజధాని వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లుల్ని ఆమోదించకండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. న్యాయ కోవిదో సలహాలు తీసుకుంటున్నారు, అందరితో చర్చిస్తున్నాడు గవర్నర్ గారు అని చెప్పి వార్తలను బయటికి లీక్ చేసి మరి ఏ కోవిదులు ఏ సలహా ఇచ్చారో కానీ ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర రాజధానిని, సిఆర్డీఏని నెట్ట నిలువున దహనం చేసే కార్యక్రమానికి అంకురార్పణ జరిగేటటువంటి బిల్లుల్ని ఆమోదిస్తూ నిన్న గవర్నర్ గారు ఆ నిర్ణయం తీసుకోవటం అనేది చాలా దురదృష్టకరమైన రోజు. సరిగ్గా 5 నెలల తర్వాత మద్యం దుకాణాల ముందుకు మందుబాబులు వచ్చారు. నగరంలో శనివారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోవడానికి కలెక్టర్ అనుమతి ఇచ్చారు. క్లస్టర్ కంటైన్మెంట్ జోన్లలో ఉన్న షాపులను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
లాక్డౌన్ అమల్లోకి వచ్చిన మార్చి 22 నుంచి జిల్లాలో అన్ని మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మే నెలలో ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో షాపులు తెరుచుకున్నాయి. లాక్డౌన్ నుంచి నేటి వరకు నగరంలోని ఏ మద్యం దుకాణం షట్టర్ ఎత్తలేదు. నగరంలోని మద్యం దుకాణాలు 2 డిపోల పరిధిలో ఉంటాయి. నిడమానూరు డిపో పరిధిలో 20 షాపులను, గొల్లపూడి డిపో పరిధిలో 16 షాపులను తెరవడానికి ఎక్సైజ్ అధికారులు రంగం సిద్ధం చేశారు. దీంతో మద్యం షాపుల వద్ద మందుబాబులు సామాజిక దూరం పాటించకుండా బార్లు తీరారు. ఆంధ్రప్రదేశ్ కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య 1,50,000 దాటాయి. గడిచిన 24 గంటల్లో 60,797 నమూనాలను పరీక్షించగా కొత్తగా 9,276 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసులు 1,50,209కి చేరాయి. కరోనాతో ఇవాళ మరో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 1,407 మంది మృతి చెందారు. వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో 72,188 మంది చికిత్స పొందుతూ ఉండగా 76,614 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు బులెటిన్లో ప్రభుత్వం తెలిపింది. ఇవాళ అత్యధికంగా 12,750 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కావడం విశేషం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గవర్నర్ నిర్ణయం చారిత్రాత్మక తప్పిదమంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహం. అమరావతి కోసం పోరాటం చేస్తామని స్పష్టం. పాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పట్ల వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ హర్షం. అన్ని ప్రాంతాల అభివృద్ధి సీఎం లక్ష్యమని వెల్లడి. బీజేపీ నేత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు. పాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పట్ల వైసీపీ నాయకులు సంబరాలు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేత దేవినేని అవినాష్ హర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.